హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా బిర్యానీస్ అంటే కొంచెం కష్టం అనిపించే వాళ్ళు ఇలా పులావ్ చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా సర్వ్ చేయండి. అచ్చం మీరు హోటల్లో తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. టేస్ట్ కూడా అంతకన్నా మించి ఉంటుందండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా చేయాలో చూపించాను వీడియోలో. స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలా టేస్టీ అయిన పులావ్ చేసుకోవచ్చు. స్కిప్ చేస్తే నేను చెప్పే టిప్స్ మీరు మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఎప్పుడైనా కానీ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయితే ఆ కూర రుచే బాగొస్తుందండి. కాబట్టి ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసేసి ఇక మనం తీసుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. నూనెలో కనుక ఎప్పుడైనా సరే అండి, నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి చేస్తున్నా మీరు నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఒక మంచి టిప్. సో అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము గోంగూర చికెన్ అన్నాం కాబట్టి గోంగూరని తర్వాత వేరే కడాయిలో ఉడికించుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ చూపించాను కదా, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు ఇవి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనం ఆయిల్ వేడైంది కాబట్టి మనము గోంగూర వేసుకుందాం. ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకొని మంచిగా కడిగేసుకొని ఆ గోంగూరను వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకొని కలిపేసుకొని మంచిగా ఉడకాలండి. ఇది ఆయిల్ మనం ఎంతైతే వేసామో ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇట్లా మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈలోపు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో చికెన్ ఉడుకుతూ ఉందండి. ఇంతకుముందు చెప్పినట్టు నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, దీంట్లో నీళ్ళన్నీ వచ్చాయి. ఈ నీళ్ళన్నీ అయిపోయే వరకు అంటే ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో కొద్దిగా కారము, అలాగే ఈ కారం నేను కాశ్మీరీ కారము, ఇది జస్ట్ కలర్ కోసం వేశాను అంతే. మీరు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కారం వేసిన తర్వాత కూడా ఒక్క నిమిషం పాటు నూనెలో మగ్గించుకోవాలండి. ఎంబటి నీళ్లు వేస్తే మనకి కారం వాసన వస్తుంది కాబట్టి కారం వేసినాక కూడా ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం. ఈలోపు మన పుంటుకూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో ఇంకొద్దిగా ఉడకాలండి పుంటుకూరని. సో మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు ఉడికించుకుందాం. ఈలోపు మన చికెన్ 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఇంకొక టిప్ అండి. ఎప్పుడైనా సరే గోంగూర చికెన్ చేస్తున్నారు అంటే మీరు చికెన్ని ఒక 80 to 90% వరకు మొత్తం ఉడికించుకోవాలి. అప్పుడైతేనే మన చికెన్ అనేది సాఫ్ట్గా వస్తుంది, హార్డ్గా లేకుండా. మనకి జనరల్గా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, గోంగూర చికెన్ చేసాము రబ్బర్ లాగా అయిపోయింది ముక్క అని అంటూ ఉంటారు. సో అలా కాకుండా ఉండాలి అంటే మీ చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోవాలి. అప్పుడే గోంగూరని యాడ్ చేయాలి. సో చూసారు కదా, ఇక్కడ మన గోంగూర అనేది మంచిగా ఉడికిపోయింది. ఇలా గిన్నెకి అంటుకోకుండా ఉండేంత వరకు మనకు ఉడికితే సరిపోతుంది. ఇది ఒక టిప్ అనమాట. అలా ఉడికింది కదా, ఇంకా స్టవ్ బంద్ చేసి దాన్ని పక్కన పెట్టుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ చికెన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చికెన్ మంచిగా ఉడికిన తర్వాతనే ఈ గోంగూరని యాడ్ చేసుకోండి. సో నాకు ఆల్మోస్ట్ చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను గోంగూరను వేస్తున్నాను. జస్ట్ మనకి గోంగూర ఆ పులుపు ముక్కకి అంటే వరకు మాత్రమే మనము స్టవ్ మీద ఉంచుకోవాలి. అంతవరకు మనము ఉడికించాలండి. అంటే చికెన్ ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోవాలి మనకి. అప్పుడు ఈ గోంగూరను యాడ్ చేసి జస్ట్ ఉప్పు తక్కువ పడింది నాకు, ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంక అంతే, దీంట్లో ఏ మసాలాలు వేయలేదు. జస్ట్ ఇంకా మసాలాలు వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు మనము దీన్ని అరేంజ్ చేసుకుందాము. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది కదా. జస్ట్ దాన్ని ఇలా ఒక బాక్స్లో వేసుకొని, జస్ట్ మనం హోటల్లో అయితే ఎలా అయితే సర్వ్ చేస్తారో సేమ్ మీకు అదే విధంగా చూపిస్తున్నాను. జస్ట్ అలా ఒక బాక్స్లో వేసుకొని మంచిగా దాన్ని ప్రెస్ చేయండి, మంచిగా ఒత్తేసుకోండి. ఇప్పుడు జస్ట్ బగారా రైస్, ఇది సింపుల్ బగారా రైస్. మీకు ఈ రెసిపీ కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను చేసి పెడతాను. జస్ట్ సింపుల్ బగారా రైస్ వేసుకోండి. దాని మీద వేసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేయండి. మనము ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా పడాలి కాబట్టి జస్ట్ దాన్ని అట్లా ప్రెస్ చేయండి. సో చూపిస్తున్నాను కదా, అట్లా ప్రెస్ చేసేసి ఇంకా మీరు దేంట్లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో దాంట్లోకి జస్ట్ అలా డిమోల్డ్ చేసేయండి. సో చూపించాను కదా, జస్ట్ అట్లా చేస్తే మీకు అదేదో హోటల్లో తెచ్చినట్లు లుక్ వస్తుంది. జస్ట్ అంతే, ఇట్లా సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే మీలాగా చాలామందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.